తల్లాడ మండలం ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో పిల్లిపెసలు, జిలుగులు, పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ అవకతవకలపై విచారణ చేపట్టిన వ్యవసాయ శాఖ జేడీ విజయ నిర్మల, సహకార సంఘం అసిస్టెంట్ రిజిస్టర్ సందీప్ పాషా, ఏడీయూ నరసింహారావు. జిల్లా వ్యవసాయ అధికారి ఈరోజు వివిధ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరియు వార్తాపత్రికల్లో జిల్లాలో విత్తనాల పచ్చిరొట్ట విత్తనాల దందా జరుగుతుందని రావడం జరిగింది. దానికి అనుగుణంగా నేను తల్లాడ వచ్చి సత్తుపల్లి ఏడీఏ గారితో మరియు అసిస్టెంట్ రిజిస్ట్రార్ గారితో కూడా కలిసి కూర్చొని ఏం జరిగిందనేది చూడడం జరిగింది. కలెక్టర్ గారికి ఇవన్నీ కూడా తీసుకెళ్ళి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. అయితే వ్యవసాయ విస్తరణాధికారులు ఆన్లైన్ ద్వారా కూపన్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ రోజు కూపన్ ఇష్యూ చేసిన కూపన్స్ ఆన్లైన్లో ఇష్యూ చేసిన కూపన్ తర్వాత పిఎస్ఎస్ రావడం జరుగుతుంది. టోటల్గా వాళ్ళ దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తానికి కూడా పిల్లిపెసలకు సంబంధించి కూపన్ ఇష్యూ చేశారు. ఆ తర్వాత రైతులు సొసైటీకి వచ్చి సొసైటీ దగ్గర వాళ్ళు విత్తనాలు తీసుకుంటారు. విత్తనాలు తీసుకునే క్రమంలో కొంత రైతులు కొంచెం ఇబ్బంది పరిస్థితులు మనం గమనించడం జరిగింది వార్తాపత్రికల ద్వారా. అయితే నేను ఇప్పుడు రికార్డ్స్ వెరిఫై చేసిన దాని మీద ఆ రోజే ఇక్కడ నుంచి కూడా సొసైటీ నుంచి కూడా విత్తనాలు డిస్ట్రిబ్యూట్ చేసినట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా నేను వ్యవసాయ శాఖ నుంచి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. విత్తనాలు అయితే పక్కదారి పట్టడం కానీ తర్వాత బ్లాక్ మార్కెట్ చేయటం కానీ ఇటువంటివేవి ఇక్కడ జరగలేదని మీకు తెలియజేస్తున్నాము పత్రికా ప్రకటన ద్వారా. అలాగే సొసైటీ అధికారులు కూడా మాతో ఉన్నారండి. సొసైటీ అధికారులు కూడా వచ్చి వాళ్ళు సొసైటీ ద్వారా జరిగిన లావాదేవీలు కూడా వాళ్ళు అన్నీ వెరిఫై చేసుకోవడం జరిగింది. వారి మాటల్లో మిగిలిన విషయాలు కూడా మనకు పచ్చిరొట్ట విత్తనాలు జీలుగు వచ్చేసి 30 కేజీల బ్యాగ్లో మనకి లభ్యమవుతుందండి. దాని టోటల్ ఖరీదు వచ్చి 2790 రూపాయలు, సబ్సిడీ 1674 రూపాయలండి. రైతు కట్టవలసింది 1116 రూపాయలండి. అలాగే పిల్లిపెసలు వచ్చేసి 2710 రూపాయలు ఫుల్ కాస్ట్, సబ్సిడీ 1626 రూపాయలు, రైతు కట్టవలసింది 1084 రూపాయలు. జనం వచ్చేసి 40 కేజీల బ్యాగ్ అండి. ఫుల్ కాస్ట్ వచ్చి 3620 రూపాయలు, సబ్సిడీ 2172 రూపాయలు, రైతు కట్టవలసింది 1448 రూపాయలండి. పిల్లిపెసలు వచ్చి 20 కేజీల బ్యాగ్ లభ్యమవుతూ ఉంటుంది. ఇంతకంటే కూడా రైతులు ఎవరైనా ఎక్కువ డిమాండ్ చేసినా, ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేసుకుంటున్నారని తెలిసినా సంబంధిత వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన రేట్లు ఏదైతే రైతు కట్టవలసిన నాన్ సబ్సిడీ అమౌంట్ ఉందో అంతవరకు మాత్రమే మనం రైతు దగ్గర నుంచి కలెక్ట్ చేయాల్సింది. ఇప్పటి వరకు కూడా ఎక్కడా ప్రాబ్లం లేకుండా ఈ డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతుందండి. మా వ్యవసాయ విస్తరణాధికారులు, వ్యవసాయ అధికారులు మరియు వ్యవసాయ సహాయ సంచాలకులు, తర్వాత జిల్లా నుంచి మేము కూడా దీని మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాము. అంతేకాకుండా టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. విత్తనాలకు సంబంధించి అన్ని విత్తనాలకు సంబంధించి టాస్క్ ఫోర్స్ టీమ్స్ ద్వారా కూడా మనము ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడ ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు. ఒకవేళ ఏదైనా మా దృష్టికి వచ్చినట్టయితే తప్పనిసరిగా వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఎటువంటి సందేహం లేదండి. వెనుకాడబోమని పత్రికా ముఖ్యంగా తెలియజేస్తాం.